అందరికీ నమస్తే. ఇంకా ప్రతి ఒక్కరికి అక్కరొస్తుంది ముచ్చట వినే ప్రయత్నం చేయాలి. వినరు పెద్దగా, ఇటువంటి వార్తలు వినరు. పెళ్ళ మొగల పంచాయి ఉంచుకున్న ఆయన ఉంచుకున్న పంచాయి ముచ్చటైతే నా సామి రంగం లేగాచి చూస్తారు జనాలు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అక్కరొచ్చే వీడియో చూసే ప్రయత్నం చేయరు. ఎంతమంది చూస్తారో చూస్తారు. నేను కూడా నాకు తెలిసి పెద్దగా అయితే చూడరు, కానీ నేను మాత్రం చెప్పే తీరుతా. అక్కడికి వస్తే చూసే ప్రయత్నం చేయాలి. కూరగాయలు కాదు కాలకూట విషం అంట. మనం తినే కూరగాయలు అవి కూరగాయలు కానే కావంట. కాలకూట విషం అంట. కాలకూట విషయాన్ని మనం ఏమైనా టీవీలలోనే చూసింటాం, ఇది కాలకూట విషమా అని. కానీ ప్రతిరోజు రోజుకింత మనం తినే తిండి మొత్తం అది కూరగాయల రూపకంగా కాలకూట విషం లెక్క కడుపులోకి పోతుందంట. కడుపులోకి పోయి కన్న బాధలు పెడుతుంది. వింటారా మరి ముచ్చట చెప్తా. ఈనూరి ఎక్కడికి వస్తుంది. కూరగాయలు కాదు కాలకూట విషం. తెలంగాణ నుంచి 8,198 నమూనాలను పరీక్షిస్తే 486 శాంపిళ్ళు పరిమితి మించి మందులే వాడుతురంట. ఎంత? 8,196 రకాల కూరగాయల మీద పరీక్ష చేస్తే 486 రకాల కూరగాయలు మొత్తం మందులేనంట. మందులంటే మందులు మామూలు మందులు కావు. ఆ కూరగాయల మీద పురుగు కూడా బతకదంట. ఇప్పుడు వంకాయ ఉంది, వంకాయకు పుచ్చు రావాలి. వాస్తవానికి పుచ్చు వస్తుందా మార్కెట్లో కొనుక వంకాయకు? మరి పురిగే బతకంది అత్తింటే మనం మేడ బత్తం చెప్పురి. బత్తమా నిగనిగలాడుతుంది. నా సామి రంగం మామూలుగా ఉండదు, ఫ్రెష్గా పడుతుంది. అబ్బా ఎంత ముద్దుకుంది వంకాయ, నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. బెండకాయ అయితేంది, వంకాయ అయితేంది, దొండకాయ అయితేంది, ఏ రకమైన కూరగాయలు అయినా కానీ అన్నిటిపైన మందులేనట. మందులతోనే దాని పుట్టుక కాడ నుంచి మొదలుకుంటే తెంపి అమ్ముతాం, ఇంకా జరైతే అమ్ముతాం అన్నదాకా మందులే పోయి పాడవుతున్నట. ఇక యాడికెళ్ళి తింటాం మనం తిని ఇక మనం బతికి బట్ట కట్టేది ఉంది. అదిగా 3 ఏళ్ళనంట దేశవ్యాప్తంగా 70,652 నమూనాలు పరీక్షిస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీగా పురుగు మందులు వాడుతున్నట్టు లోకసభ మరొకటిగా తెలుగు రాష్ట్రాలు వెళ్ళినట్ట. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీగా వాడుతురంట. మరి ఏమక్కడికి వాడుతున్నారు ఇంతగానం? ఏమక్కడికి వాడుతున్నారు అంటే గతంలో అంటే ఓ 20-25-30 ఏళ్ళ కింద ప్రతి రైతు బాయికాడ ఇన్ని కూరగాయలు వేసుకునేది. సపోజ్ ఓ ఆంధ్రసేన వేసిరు అనుకో, ఆంధ్రసేనలో ఓ దిక్కు గోకరకాయ చేను వేసేది, ఇంకో సీటు పోతే బొబ్బరి తీగ వేసేది, టమాటాలు వేసేది, పుంటికూర వేసేది, 90 రకాల పంటలు వేసుకునేది బావులకాడ. ఓ చేనులనే కాదు, ఓ మడి కూడా కట్టేది. సపరేట్ కూరగాయల కోసం 1-2 మళ్ళు కూడా కట్టుకొని కూరగాయలు పండించుకునేది. దాదాపుగా కూరగాయలు కొనుక్కొని తిన్నోళ్ళే లేరు ఆ కాలాన. రైతులు తినరు. రైతుల్లో కట్టే చుట్టాలు పక్కాల నుంచి వాళ్ళకు కూడా వచ్చినప్పుడల్లా కట్టే ముచ్చట పెడతానికి వచ్చినప్పుడల్లా పోతప్పుడు ఓ 1/2 కిలో టమాటాలు, 2 దోసకాయలు, 2 దొండకాయలు ఇట్లా పెట్టేది కదా. మరి ఇవాళ ఎవరన్నా పుణ్యానికి ఇంటికి వస్తే కూరగాయలు పెడుతురా? ఏ రైతైనా పండిస్తున్నా కూరగాయలు. ఈ పండిస్తోళ్ళంతా పక్క రాష్ట్రం వాళ్ళు పండిస్తున్నారు. మన రాష్ట్రంలో తక్కువైపోయింది కూరగాయలు పండించడం, మన కాడ తక్కువైపోయింది. వాళ్ళు బయట పండిస్తానికి ఏమైందంటే డిమాండ్ పెద్దగా పెరిగిపోతుంది. డిమాండ్ పెద్దగా పెరిగి ఏంది ఇంతమందికి అందియాలి కూరగాయలు అంటే, తక్కువ సమయంలో ఎక్కువ కూరగాయలు అందియాలంటే ఏం చేయాలి? మందులు కొట్టాలి. మందులు కొడుతున్నానికి నచ్చిన రకంగా పాడైపోను, ఇష్టం వచ్చిన రకంగా మందులు కొడతా ఉంటే అది ఇత్తనం పెట్టే కాల నుంచి మొదలుకుంటే ఇక 10 నిమిషాలు చెప్తామన్న దాకా మందే కొడతారు. ఇంకేమైనా తోట అవుతుంది, ఇంకేమైనా ఊరుతుందేమో కూరగాయ అని. తూకం ఎక్కువ రావాలి కదా, పసిడి ఎక్కువ రావాలి. అందుకోసమని ఎన్ని రకాల మందులు ఉంటే గన్ని రకాల మందులు కొడుతురు, మార్కెట్కి పంపిస్తున్నాడు. ఇక మనం పోయి కొనుక్కుంటాం. ఏ బాయి కాడ కూరగాయలు పెడుతురు చెప్పు? ఎంతమంది పెడుతురు? పెడితే ఊరు మొత్తంలో 4 కూడా పండిస్తలేకుండొచ్చు. కూరగాయలు పండిస్తలేరు. ఒకవేళ పండిద్దామంటే దరిద్రం పాడైపోను. ఈ 10 ఏళ్ల లోపు దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, మరి పక్క రాష్ట్రాల్లో నాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా కోతులే తొలగబడ్డాయి. ఎవరన్నా కూరగాయలు కట్టినే పెడతాం. బావులకాడ కూరగాయలు పెడతారు, పెద్ద మందులు కొట్టరులా. సపరేట్ కూరగాయలు పెడతారు, కొడుతుండొచ్చు, నేను కాదన్నాను. కానీ అన్ని పంటలలో కూరగాయలు వేస్తారు, పెద్దగా పంట మందులు ఏం కొట్టరు. కానీ సపరేట్ కూరగాయలు వేస్తారు ఏం చేస్తారు? ఇష్టం వచ్చిన రకంగా మందులు కొడుతూనే ఉంటారు. మరి గిన్ని రకాల మందులు వాడినాక, గాయ తీసుకొచ్చి మార్కెట్లో వేసినాక, గా తిండి మనం తిన్నాక ఇక ఏమవుతుంది చెప్పురు? ఇక కడుపులో పోయి అది కళ్ళ తిప్పలో పెడుతుంది. అరే తింటనే ఉంటే తాగుతూనే ఉంటే పాడైపోను. మూలుగుడు ముంపటోలే, తిండి ఎప్పటోలే, ఎవరు ఎప్పుడు మూలుగుతూనే ఉన్న మాటరు అంటారా? మరి లోపల పోయి ఏం చేస్తుంది అంటే దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఇది గవర్నమెంట్లు ఉన్నోళ్ళు, వ్యవసాయ శాఖలు, సేంద్రియ ఎరువులు అంటారు కదా, సేంద్రియ ఎరువులేమో
సేంద్రియ ఎరువులు ఎట్టేట తయారు చేసుకోవాలి, ఆ ఎరువులను తయారు చేసుకున్నాక పంటలకు ఎట్టేట కొట్టుకోవాలని అవగాహన కల్పించాలి. ఎంతమంది కల్పిస్తున్నట్టు, ఎంతమందికి ఆ ఎరువులు తయారు చేసుకొని ఆలకాలే పంటల మీద వేసుకుంటారు చెప్పురి. వేసకాలం లేదు, వేస్తే వరిసేను వేయాలి, లేకపోతే పత్తి చేను పెట్టాలి, లేకపోతే మొక్కజొన్న కంకులు వేయాలి. కథం గంతకు మించిన మళ్ళీ 4వ పంట తెరుగు పోద్ది. ఇక గట్ట అయిపోయింది పాడై. తెలంగాణ భూములలో, ఆంధ్రప్రదేశ్ భూములలో కూరగాయలు పెద్దగా వండయా? ఎందుకంటే ఏడైనా వస్తాయి కానీ పండిస్తేందుకు రైతులకు ఇప్పుడు కోతులతోటి భయమైంది. ఈ పంటలు పెట్టాలంటే 12 రకాల మందులు వేయాలి, పాడైపోయి ఏడికెళ్ళి వేయమన్నట్టు మళ్ళీ బాధపడేది. ఏ కూరగాయ అంటే ఎక్కువ వండాలంటే మందులు వేయాలి, ఎన్నో కొన్ని వండాలంటే మందులు వేయొద్దు. ఇప్పుడు ఇలా మన రైతులు ఏమైనా అనొస్తుందా? ఏమన్నా పాడైపోరు. మరి అవగాహన ఎవరు కల్పించాలి? గవర్నమెంట్ వాళ్ళు కల్పించాలి. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏ పాడి కల్పిస్తారు చెప్పురు? ఇక ఏ పాడి కల్పిస్తారు? కూరగాయలు మొత్తం కలగూడ విషయమేనట. ఎన్ని రకాలు? 8,198 కూరగాయల పైన పరీక్ష చేస్తే 400 చిల్లర కూరగాయలల్లో మొత్తం మందేనట. నిగనిగలాడుతుంటాయి మార్కెట్లోకి పోతుంటే మనం. అది ఆకుకూర కానీ లేకపోతే కూరగాయలు కానీ ఏ అయినా కానీ. ఒక్క కూరగాయని గతంలో ఒక వంకాయ ఉందనుకో, చెట్టుకెళ్ళి వంకాయ తెంపుకొచ్చి ఇంట్లో పెడితే అప్పుడు పిచ్చిలు పెద్ద లేకునే కదా. ఇవాళలో మళ్ళీ తెల్లారో జ్వరం ఒక తీరుగు ఉండేది, 3వ నాడు మాడిపోతూనే ఉండేది. కానీ ఇవాళ తెచ్చిన వంకాయ నా సామి రంగా 5 రోజుల దాకా నిగనిగలాడుతుంటుంది. మనం ఏమనుకుంటాం, అబ్బా మునగాని కూరగాయలు తెచ్చినాం, మగడా నువ్వు వేడికెళ్ళి తెచ్చినావు కానీ, అబ్బా 5 రోజుల కూరగాయ చూడు ఎంత నిగనిగలాడుతుంది. నిగనిగలు ఎట్టాడుతుంది? దానికి గాలి తల్లుతుంది, ఎండ కొడుతుంది, అన్ని రకాల అయితేనే ఉంటుంది కదా. మరి అది కూడా ఎండిపోవాలి కదా. ఎండిపోతలేదు అంటే దానిపైన మన కంటికి కనబడని మందు ఉన్నది దానిపైన. అది గ్రహించుకోం మనం. ఫ్రెష్గా ఉందా లేదా? ఎంత ఫ్రెష్గా ఉంటే గంత ఆగమన్నట్టు లెక్క. వంటక తిన్నాక అమ్మగానే ఉంటాయి. మన నోటికి ఎంత రుచిగా ఉంటే గంత ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నట్టు ఒక డాక్టర్ చెప్పి, నేను చెప్పిన ముచ్చట కాదు. మా అమ్మ కానీ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని ఈ కృత్రిమంగా ఎరువులు ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంత ఏ మోతాదులు తయారు చేసుకోవాలనేది అవగాహన కల్పించే ఉపాయం చేయాలి. లేకపోతే రానున్న రోజులల్లా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుందాం, సరే భారతదేశం మొత్తం నాకు తెలియదు కానీ మనుషులు ఏమెక్కర కూర్చున్నవరా ఈ భూమి మీద అనుకుంటాం. కడుపుకు తిండి తింటేందుకు కూరగాయలు లేకుంటే తిండి తింటారా వలన? కూరగాయలు కావాల్సినాయి కదా. ప్రతి ఒక్క కూరగాయ మందులైనా పాడైపోయి ఎట్ట పాడై సస్త చెప్పురిగా. మా అమ్మగారి రైతన్నలు మీకు దండం పెడతాం, బావుల పోయింటి జరా మందులు వేయకుండా అంటే కనీసం మీ మటుకన్నా పెట్టుకోరి. మంది కాకుండా కానీ ఇప్పుడు గ్రామం అన్నప్పుడు ఒక 5,000 మందులు అనుకో, దగ్గర 2,000 మంది రైతులన్న పక్క ఉంటారు. మీరు పెట్టుకుంటే మీ ఇంటి పక్క పోయి ఆలకోయలకు అప్పుడు ఎప్పుడు కూరగాయ ఎంతో కొంత మేలు చేసిన అయ్యే ఉపాయం ఉంటుంది. వాళ్ళు చేస్తే చేదురేమో కానీ పాడైపోను. గ్రామాలలో ఎక్కడ చూసినా కానీ పాడైపోను, కోతులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి దీనికి సొల్యూషన్ ఎడదొక్కుతాయంటే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని చేస్తేనేమో ముందరికి పోతుంది. మాకేమెక్కర్లే, మేమైతే మంచి పెద్ద ఫామ్ హౌస్లలో పండించుకుంటారు, మేము ఏమైనా గొర్రెల పెంటతోటి పంటలు పండించుకున్నాం, మేము మంచిగా తింటున్నాం అని రాజకీయ నాయకులు అనుకుంటారు. అయ్యా రాజకీయ నాయకులారా, మీకు ఓట్లు వేసేది ఈ సాధారణ పబ్లికే కాబట్టి వాళ్ళు బాగుంటేనే, వాళ్ళు బతుకుంటేనే మీకు రేపనాడు ఓట్లు వేస్తారు. జర మమ్మగానికి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని జర ఆ వ్యవసాయ శాఖలని రైతులకు అవగాహన కల్పించే ఉపాయం చేయిరి, పుణ్యం ఉంటుంది.